వెల్కమ్ టు కలమ్స్ హండ్రెడ్. మై సెల్ఫ్ మణికంఠ. చాలామంది ఆస్పిరెంట్స్ గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం బుక్ లిస్ట్ గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. చాలామంది ర్యాంకర్స్ని అడిగిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కువగా నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్కి కూడా నేను ఫాలో అయింది ఒకే ఒక్క సోర్స్ మాత్రమే, ఈ సోర్స్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల నాకు మంచి ర్యాంక్ రావడం అనేది జరిగిందని చెప్పారు. సో ఆ కాంటెక్స్లో భాగంగా తెలుగు మీడియంకి సంబంధించి ఏ బుక్ బాగున్నది, వాళ్ళు ఏ బుక్ చదివారు అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనందరికీ తెలిసిందే సిఎన్ఐఎస్ఆర్ బుక్. వన్ థింగ్, వాళ్ళు ప్రిపేర్ అయింది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర తెలుగు మీడియంకి సంబంధించి ఏదైనా బుక్ ఉందంటే దాన్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా ఒకే ఒక్క సోర్స్ని అయితే ఫాలో అవ్వండి. సో చాలామంది సిఎన్ఐఎస్ఆర్ బుక్ గురించి చెప్పారు. అండ్ ఆల్సో అబ్దుల్ కలీం సార్ బుక్ కూడా మనకి తెలుగులో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు అయితే సిఎన్ఐఎస్ఆర్ బుక్ అయినా లేదంటే అబ్దుల్ కరీం సార్ బుక్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇండియన్ హిస్టరీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30 మార్కులకి వస్తుంది కాబట్టి దీన్ని అంత లైట్గా తీసుకోవద్దు. అండ్ ఆల్సో ఇది మనకి ప్రతి ఎగ్జామ్కి ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, ఈవెన్ గ్రూప్ 1కి కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఇటువంటి అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయి. కాబట్టి దీన్ని మ్యాక్సిమం కంప్లీట్గా చదువుకోవడానికే ట్రై చేయండి. దెన్ ఆ తర్వాత ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం. సో ఇది చాలామందికి ఇబ్బంది పెడుతున్నటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ నేను బుక్స్ ఫాలో అయ్యాను అనేటటువంటి అంశం గురించి కూడా చెప్పాను. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఆ వీడియో చూడండి. ఇందులో మెయిన్గా బుక్ లిస్ట్ గురించి అయితే చాలామంది చెప్పింది ఏంటంటే శ్రవణ్ కుమార్ బుక్ని అయితే ఫాలో అవ్వడం జరిగిందని చెప్పారు. దీంతో పాటుగానే ఇంకా ఏ బుక్స్ ఉన్నాయి అంటే, వన్ ఈజ్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్, అలానే గణేష్ సార్ బుక్ కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. సో దట్ ఏదో ఒక బుక్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మనకి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకొని మొన్న జరిగినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పక్కన పెట్టుకోండి. అది మన ఏపీ పేపర్ అవ్వచ్చు, అలానే తెలంగాణ పేపర్ కూడా మనకి జరిగింది. కాబట్టి ఈ 2 పేపర్స్ని ప్రామాణికంగా తీసుకొని సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఆ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. ఓకేనా. దెన్ థర్డ్ వన్ ఏంటంటే జియోగ్రఫీ. సో జియోగ్రఫీకి సంబంధించి వాళ్ళు ఫాలో అయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బుక్ని అయితే ఫాలో అవ్వడం జరిగిందని చెప్పారు. సో దట్ ఆ కాంటెక్స్లో భాగంగా ఈ బుక్ని అయితే నేను సజెస్ట్ చేస్తున్నా. ఇది మాత్రమే కాకుండా మనకి తెలుగు మీడియంలో కూడా ఇంకొన్ని బుక్స్ ఉన్నాయి. ఏంటి, రమణరాజ్ సార్ బుక్, అలానే విన్నర్స్ పబ్లికేషన్ బుక్ కూడా అవైలబుల్గా ఉందన్నారు. కాబట్టి సో దట్ ఆ బుక్నైనా ఫాలో అవ్వ. విన్నర్ పబ్లికేషన్స్ జగన్మోహన్ రెడ్డి సార్ బుక్. సో దట్ అయితే విన్నర్స్ పబ్లికేషన్స్ లేదంటే రమణరాజ్ సార్ బుక్ అయినా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఎక్కువగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. అండ్ ఆల్సో ఈ బుక్స్ అన్నీ కూడా యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనకి ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు. దెన్ ఆ తర్వాత అందరికీ ఇబ్బంది పెట్టేటటువంటి అంశం కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి ఏం చదివారు అంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే షైన్ ఇండియా మ్యాగజైన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వడం జరిగిందని చెప్పారు. దీంతోపాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏవైతే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్తారో అవి కూడా ఫాలో అయ్యారని చెప్పారు. సో దట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అయితే ఫాలో అవ్వడం జరిగిందన్నారు. దెన్ ఆల్సో యూట్యూబ్ ఛానల్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి చెప్పే ఛానల్స్ని ఫాలో అయ్యారని చెప్పారు. దెన్ ఆ తర్వాత మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ ఏం ఫాలో అయ్యారు అంటే, వన్ ఈజ్ చందన్ లాజిక్స్. ఈవెన్ ఇది మనకి తెలుగులోను అలానే ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది చందన్ లాజిక్స్. దెన్ ఆల్సో ఆర్ఎస్ అగర్వాల్ ఈ మెటీరియల్ కూడా ఇందులో ఉన్నటువంటి రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఫాలో అయ్యారని చెప్పారు. సో కంప్లీట్గా మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ అయితే ఇది. దెన్ మెయిన్స్కి సంబంధించినటువంటి బుక్ లిస్టు కంప్లీట్గా తెలుగు మీడియంలో వాళ్ళు ఏం ఫాలో అయ్యారు అనే దాని గురించి చెప్తారు. సో అందరికీ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఏ బుక్ ఫాలో అయ్యారు అనేసి ఎక్కువగా అడుగుతారు. సో చాలామంది ఫాలో అయింది ఏంటంటే జోగినాయుడు సార్ బుక్ని అయితే ఫాలో అవ్వడం జరిగిందని చెప్పారు. సో దట్ జోగినాయుడు సార్ బుక్ని అయితే మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది చాలా బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో యాజ్ పర్ సిలబస్ ప్రకారమే ఉంటుంది కాబట్టి
మనం మరీ ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. వన్ థింగ్ ఏం చెప్తున్నా అంటే మీకు 75కి 75 రావాల్సినటువంటి అవసరం లేదు. 55 నుంచి 65 మార్కులు వచ్చినా మనకి సరిపోతుంది. సో దట్ మీరు ప్రతి దాంట్లో పెర్ఫెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? దెన్ ఆ తర్వాత ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ అయితే ఫాలో అవ్వడం జరిగిందని చెప్పారు. దీంతోపాటు మనకు మార్కెట్లో ఇంకొన్ని బుక్స్ బెటర్గా ఉండేటటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా నేను జస్ట్ చెప్తాను. వన్ ఈజ్ జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్ ఉన్నది. దెన్ అలానే 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ సార్ బుక్ ఉంది. అలానే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా ఉన్నది. సో దట్ అయితే ఇదైనా తీసుకోండి, లేదంటే ఇదైనా ఏదో ఒకటి అయితే తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ ఇంకేదైనా బుక్ ఉందంటే అదైనా ఫాలో అవ్వండి. మళ్ళీ కొత్తగా నేను ఇప్పుడు చెప్పాను కదా అనేసి ఈ బుక్ నా దగ్గర లేదు కదా అనేసి ఇంకో బుక్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీకి అయితే నేను చాలామంది తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, తెలుగు మీడియం టాపర్స్ అడిగినప్పుడు ఎక్కువగా చెప్పింది ఏంటంటే చిరంజీవి సార్ బుక్ ఫాలో అవ్వడం జరిగిందని చెప్పారు. అండ్ ఆల్సో కొంతమంది ఐఎస్ఎన్ రాజు ఆయన బుక్ కూడా ఫాలో అయ్యారు అనేసి చెప్పారు. సో దట్ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మెయిన్గా మనకి ఇక్కడ ఏంటంటే బడ్జెట్ కావచ్చు, అలానే ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ కూడా చదవాలి. ఇది అటు కేంద్ర బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే, అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బడ్జెట్, అలానే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ లాస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అయితే చాలామంది ప్రిపేర్ అయ్యింది ఏంటంటే ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అయితే ప్రిపేర్ అయ్యారని చెప్పారు. సో చాలామంది టాపర్స్ చెప్పినటువంటి అంశాల గురించే ఇక్కడ చెప్తాను. ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ని ఫాలో అవ్వడం జరిగింది. ఇంకొంతమంది అయితే RRR పబ్లికేషన్స్ అయితే ఫాలో అయ్యారని చెప్పారు. సో దట్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ ఆర్ఎల్స్ మీ దగ్గర ఆల్రెడీ RRR పబ్లికేషన్స్ ఉంటే అది ఫాలో ఉంటాయి. దీంతోపాటు వాళ్ళు ఇంకేం చెప్పారంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేస్తూ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ చదివాను అనేసి చెప్పారు. సో ఇది తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కంప్లీట్ బుక్ లిస్టు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో దట్ దానికి రిలేటెడ్గా నేను ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మీకు సాయం చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.